సన్నజాజి చూడండి ఎంత బాగా వస్తుందో. పైకి వెళ్ళి అల్లుకొని సీతాఫలం మొక్క అండి. సీతాఫలం చెట్టుకి అల్లిచ్చాము. సన్నజాజి చక్కగా అల్లుకుంటుంది. బయటకంతా పాకిపోయి బయటంతా పూలు పోస్తుంది. లోపల ఇప్పుడిప్పుడు కొంచెం పోస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి పెద్ద చెట్లు వేసినప్పుడు సన్నజాజి తీగలు వాటికి అల్లిస్తే చక్కగా అల్లుకుంటాయండి. పూలు తెంపుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకే మొక్క ఇదండి సన్నజాజి ఇలా పైకి అల్లుకుంటుంది. ఇందో సీతాఫలం ఫ్లవర్ వస్తుంది ఇప్పుడే. ఇంకో కాయ కూడా వచ్చింది చూడండి. ఇలా మనకి పువ్వులు కూడా ఇలా పూస్తున్నాయి. మీరు కూడా ఇలా పెంచుకోండి.